రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే నిఫ్టీ ఈరోజు మార్నింగ్ ఎలా మూవ్ అయిందనేది ఒకసారి గమనిస్తే రేపటి మార్కెట్ని మనం అంచనా వేయచ్చు. మిత్రులారా, మీరు మార్నింగ్ కనుక లైవ్ చూసుంటే నా ఛానల్లో మీకు అర్థమవుతుంది. ఈరోజు మార్నింగ్ ఎన్ని గంటల కంటే 9:25 కంటే ముందే మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళగలదు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందని ఇగో ఈ ఎక్కడైతే ఈరోజు మార్కెట్ 23,390 టచ్ చేసిందో అక్కడికి మార్నింగ్ నేను ఇక్కడ ఆల్రెడీ ఈ గుర్తు పెట్టడం జరిగింది. మార్కెట్ ఇక్కడి వరకు తప్పకుండా వెళ్తుందని ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. సో ఇక్కడి వరకే వెళ్ళింది. ఈ గ్రీన్ క్యాండిల్ చూసుకుంటే కనుక ఈ విక్కుని చూసుకుంటే చివరికి అక్కడికే వెళ్ళింది. సో మార్కెట్ అనేది ఎటువైపు వెళ్తుంది అనేది దాన్ని మనము సులభంగా తెలుసుకోవడానికి చాలా ఇండికేటర్స్ ఉన్నాయి. అయితే ఈరోజు మార్కెట్ అనేది ఇక్కడ అప్లో ఓపెన్ అయినా కూడా ఇది ఇక్కడ సస్టైన్ కాలేకపోయింది. ఎందుకంటే ఈ సప్లై జోన్ను మళ్ళీ కంటిన్యూటీ చేసుకుంటూ మాత్రమే పైకి పోవాలి. ఇది దాని బేసిక్ రూల్. దానికి మార్కెట్కి ఎంత అప్పులో జాయిన్ అయినా ఓపెన్ అయినా కూడా తప్పనిసరిగా దాని సప్లై జోన్ని లేదా అంతకుముందున్న దాన్ని కంటిన్యూటీ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా అనుకోకుండా సపోర్ట్ దొరికితే తప్ప అది ఇక్కడికి రావాల్సిందే. మనం గమనిస్తే నిన్నటి మార్కెట్లో మొన్న 17వ తారీఖు జరిగింది. ఈ సప్లై జోన్లో సప్లై చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈరోజు ఈ పైన ఓపెన్ అయిపోయి మళ్ళీ దాని కంటిన్యూటీని మెయింటైన్ చేస్తూ పైకి వెళ్ళిపోయింది. ఈ సప్లై జోన్ను దాటి ఇక్కడ సపోర్ట్ తీసుకొని సడన్గా పైకి వెళ్ళిపోయి ఒక రెడ్ క్యాండిల్ వేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఈ సప్లై జోన్ను సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. నేను అనుకున్నాను ఇక్కడనే పైకి వెళ్తుందేమో అని. ఈ ట్రెండ్ లైన్ ఏదైతుందో క్రాస్ చేసి వెళ్ళిపోతుంది అనుకున్నాను, కానీ వెళ్ళలేదు. రేపటి మార్కెట్ ఈరోజు అర్థమైతే ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ సపోర్ట్ జోన్ అనేది రేపు ఏం చేయబోతుంది అంటే మనం అనుకుంటాం పైకి వెళ్ళింది, ఇది క్రాస్ చేసి పైకి వెళ్ళిపోతుంది అని. కానీ అలా వెళ్ళే అవకాశం ఉందా? ఇది 5 మినిట్స్లో కాబట్టి మనకు అనుకుంటాం అలా పోతుందేమో అని. ఇప్పుడు మనం గంటల్లో చూస్తే మనకు అర్థమవుతుంది, లేదంటే డేలో చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి డేలో చూద్దాం. మిత్రులారా, మీకు ఇంతకుముందే చెప్పాను, మార్కెట్ అనేది ఒక సర్టెన్ పాయింట్ దగ్గర అది డిపెండ్ అయి ఉంటుంది. అంటే నాకున్న పరిజ్ఞానం మేరకు ఈ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. ఇది ఎందుకు అని అంటే చెప్పలేము, కానీ ఈ క్యాండిల్ అనేది చాలా రోజుల నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 గత వారం ట్రేడింగ్ డేస్లో అంటే 7 ట్రేడింగ్ డేస్ మొత్తము దీని మీద డిపెండ్ అయి ఉన్నది. 10వ తారీఖు ఇక్కడికి వచ్చి ఆగింది, దానిపైన 11 దాని కింద విక్కుకి వచ్చి ఆగింది, 14, 15, 16 ఈరోజు కూడా దానిపైనే ఆగడం జరిగింది. సో దానికి ఏంటి అంటే ఇప్పుడు అంటే నాకున్న పరిజ్ఞానం మేరకు ఈ క్యాండిల్ చాలా ముఖ్యమైనది దీనికి. మార్కెట్ దీన్ని బ్రేక్ చేస్తే కిందికి వస్తుంది, అంటే ఇక్కడ దీన్ని బ్రేక్ చేస్తే కిందికి వస్తుంది మార్కెట్. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుంది. కానీ నేను మొన్న చెప్పినట్టుగా 1, 2, 3, 4 సో ఇప్పుడు దీనికి మార్కెట్కి ఏముంది అంటే ఈ వారము ఇలా సోమ అంటే మంగళ, బుధ, గురు, శుక్ర ఈ మిగతా 4 రోజులు కూడా ఇంతే వేసుకుంటూ వెళ్ళిపోయి ఈ మిగిలిన 4 రోజులు కూడా ఇంతే ఇక్కడిక్కడే వేసి కిందికి వస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఇక్కడి వరకు 22,200, 22,000 వరకు దానికి ఉంది టార్గెట్. మార్కెట్ ఇప్పుడు అంటే బౌన్స్ బ్యాక్ అయిందని అనుకోవడానికి లేదు. సో ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది, తప్పనిసరిగా కిందికి రావాల్సిందే. ఎక్కడ కానీ పైకి వెళ్ళినట్లేదు. ఒకవేళ ఇక్కడ తీసుకున్నట్టుగా ఒక క్యాండిల్ పైకి వెళ్ళినా కూడా కిందికి రావాల్సిందే. ఏమన్నా స్టాప్ లాస్లో హిట్ చేయడానికో లేదంటే బయ్యర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళను మభ్యపెట్టడానికో పైకి వెళ్ళినట్టు చేసి కిందికి రావచ్చు, కానీ ఖచ్చితంగా అది కిందికే వస్తుంది మార్కెట్. ఇక్కడ చూస్తే దీని వాలకం చూస్తేనైతే అంతే
ఇక్కడికి వచ్చిన తర్వాతనే, ఈ లెవెల్కి వచ్చిన తర్వాతనే పైకి వెళ్ళే అవకాశం ఉంది అని మార్కెట్ ఏమాత్రం అవగాహన ఉన్నా అదే అర్థమవుతుంది. సో రేపు ఎలా ఉండబోతుంది అనే దాని మీద చూస్తే కనుక మనం రేపు మార్కెట్ అనేది, నేను నిన్న కూడా చెప్పాను మిత్రులారా, రేపు గ్రీన్కి వెళ్తే 200 కంటే ఎక్కువ వెళ్ళదు అని చెప్పాను. నిజానికి ఈరోజు మార్కెట్ 200 కాదు, నువ్వు 140, ఒకసారి చూద్దాము ఎంత. అంతే మిత్రులారా, నేను చెప్పినట్టు 200 పైకి వెళ్ళడం జరిగింది, అంతకంటే ఎక్కువ వెళ్ళలేదు. ఈ క్యాండిల్ చూసుకుంటే కనుక ఈ క్యాండిల్ టచ్ చేసింది అంతే, 23,392 వరకు వెళ్ళింది. అంటే నేను నిన్న చెప్పినట్టుగా 200 కంటే ఎక్కువ వెళ్ళలేదు. రేపు కూడా మార్కెట్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ అప్పులో ఎక్కడ 23,400 దగ్గర ఓపెన్ అయితే కనుక కిందికి వస్తుంది, కింద ఓపెన్ అయితే పైకి వెళ్తుంది. అంటే రేపు కూడా అంటే ప్రీ మార్కెట్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూడాలి. ప్రీ మార్కెట్ కనుక మనకు ప్రీ మార్కెట్ ఇండికేషన్ ఇస్తుంది. పైన ఒక 100 కనుక ఓపెన్ అయ్యి ఉంటే 100 లోపు, 50 నుంచి 100 లోపు కిందికి వస్తుందని ఖచ్చితంగా అనుకోవాల్సిందే. ఎందుకంటే మార్కెట్ వెళ్ళడానికి లేదు పైకి. సో కింద ఓపెన్ అయితే పైకి వెళ్తుంది అనుకోండి 200. రేపు కూడా, రేపు బహుశా 23,200 దగ్గర ఓపెన్ అయితే కనుక మీరు ఒక 200 టార్గెట్ పెట్టుకోవచ్చు. 23,400 టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదు పైన అనుకుంటే కిందికి 200 వేసుకోండి అంతే. రేపటి మార్కెట్ అనేది, లేదా ఈ వారంలో ఒక అద్భుతం జరగవచ్చు కూడా, సడన్ ఫాల్ కూడా రావచ్చు. ఒక 500 వరకు కూడా సడన్ ఫాల్ రావచ్చు. మిత్రులారా బీ కేర్ఫుల్. తొందరపడి మార్కెట్ ఓపెనింగ్ అయినా కొనకండి. చూడండి కాస్త, ఒక పావు గంట, 20 నిమిషాలు, అరగంట, లాస్ట్ గంట అయినా పర్వాలేదు. ఆ రోజు ట్రేడింగ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నష్టపోకండి. ఎందుకనంటే మార్కెట్కి వ్యతిరేకంగా చేయకండి. సడన్ ఫాల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇట్లాంటి బిగ్ క్యాండిల్స్, పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఫాలింగ్లో. పైకి వెళ్ళడానికి అవకాశం ఇక్కడ కనబడడం లేదు. సో ఇక్కడ ఒక వేసుకున్న తర్వాతనే పైకి వెళ్తుంది. గమనించుకొని చూసుకొని చేయండి. ఇప్పుడు బ్యాంకు నిఫ్టీ చూద్దాం. బ్యాంకు నిఫ్టీలో పెద్ద మార్పు ఏమీ లేదు. ఈరోజు ఎంత పైకి వెళ్ళినా 800, 1000 ప్లస్ వరకు వెళ్ళినా కూడా ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది క్రాస్ చేయలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ పైకి వెళ్ళకుండా రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ ఇక్కడ చాలా బలంగా ఉన్నాయి ఇవన్నీ. సో మార్కెట్ అనేది పైకి వెళుతుంది అని నమ్మించడం కోసం ఈరోజు బిగ్గా వేసింది అని అనిపిస్తుంది. రెండోది, దీన్ని ఎప్పుడైతే క్రాస్ చేసి సస్టైన్ కాదో కిందికి వస్తుందని అనుకోవాలి. కానీ రేపటి రోజు మనకు మార్కెట్లో బిగ్ ఫాల్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ వీక్లో. దీన్ని క్రాస్ చేయనంత వరకు మనకు పైకి వెళ్ళే అవకాశం లేదు. మనకు ఈ సర్కిల్లో సేమ్ ఇట్లనే వచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంచుమించు ఇట్లనే ఉంది కదా, కానీ ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ సపోర్ట్ లేదు, ఇక్కడ రెసిస్టెన్స్ అయింది దీనికి. అంటే ఒక మిత్రుడు, ఫ్రెండు, ఎనిమి అయినట్టు సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్గా మారిపోయింది. సో మార్కెట్ అనేది రిటర్న్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. ఖచ్చితంగా ఈ 1 వీక్లో బిగ్ ఫాల్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. రేపటి మార్కెట్కు మనము ఎక్కడ తీసుకోవచ్చు మిత్రులారా? రేపు మార్కెట్ కనుక పైన ఓపెన్ అయితే ఈ ఈ లైన్ పైన ఎక్కడి వరకు ఓపెన్ కావచ్చు అంటే, ఒకవేళ ఓపెనింగ్ కనుక 49,000 దగ్గర అయితే మనము పైకి పోతుంది అనుకోవడానికి లేదు. ఈరోజు ఎక్కడైతే ఎండ్ అయిందో మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది, షూర్ డౌన్కి వచ్చేస్తుంది. లేదు ఇగో ఇక్కడ ఈ కింద, దీని కిందనే ఈరోజు దానికంటే ఒక 100, 200, 300 ఎంతైనా కావచ్చు, కిందికి వచ్చింది అంటే అక్కడ పైకి తీసుకుపోతారు. సేమ్ అంటే రేపు పైన ఓపెన్ అయితే కిందికి వస్తుంది, కింద ఓపెన్ అయితే పైకి వస్తుంది. దీన్ని మనం ఒకసారి గంటలో చూద్దాం. మార్కెట్
ఈ గంటలో చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. రేపటి మార్కెట్ ఓపెన్ కావాలంటే ఇక్కడికి రావాలి. ఓపెన్ అయితే ఇక్కడికి వెళ్తుంది. 1000 వరకు ఛాన్స్ ఉంది పైకి వెళ్ళడానికి మార్కెట్. కానీ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. రేపు ఓపెనింగ్ ఎక్కడ కావాలి? 48,600 దగ్గర ఓపెన్ కావాలి. అక్కడి నుండి మార్కెట్ పైకి వెళ్ళాలి మళ్ళీ దీన్ని కలుపుకోవడానికి. లేదా దీని పైన ఓపెన్ అవుతుంది, కిందికి వస్తుంది మార్కెట్. రేపటి మార్కెట్ ఒకటే, రేపు పైన ఓపెన్ అవుతే కిందికి వస్తుంది, కింద ఓపెన్ అయితే పైకి వెళ్తుంది. ఈ 1 వీక్ మొత్తము ట్రేడర్స్ని మభ్య పెట్టడమే. మార్కెట్ ఎటు మూవ్ తీసుకుంటుంది అనేది ఇప్పటి వరకు చెప్పడం లేదు. అది స్పష్టంగా తికమక పెడుతుంది. ఈరోజు పెరిగింది కదా అనుకుంటే రేపు పడిపోతుంది. సో రేపు జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. పైన ఉంటే కిందికి, కిందికి ఉంటే పైకి. మనకు ఇక్కడి వరకు ఛాన్స్ ఉంది కాబట్టి పైన కింద అనేది చూసుకుంటూ చేసుకోండి. ఇంటర్డే చేసుకుంటే బాగుంటుంది. మనం పొజిషన్లో పెట్టుకుంటామంటే చాలా ప్రమాదం మిత్రులారా. పెట్టుకోకండి ఎట్టి పరిస్థితుల్లో. ఓకే, థ్యాంక్ యూ.